మీ గుద్ద మీద గుడ్డనే ఆగదు. గురించే కదా చెప్పింది బోషుడికే. అమ్మాయి జన కదా బాధపడదు. మీ అన్న వచ్చి సేవ చేస్తాడు రాబడి 12 గంటలు 4 గుద్ద రాసుకొని పైసలు సంపాదిస్తుంటే నీకు గుద్దకు సోయి నాదరా సాలి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా మీద దయ ఉంచి నన్ను రెగ్యులర్ గా నా వీడియోలు చూసే వాళ్ళకి ఒకటే ఒక మనవి, ఈ పర్టికులర్ వీడియోని మీరు ఆన్ స్టేజ్ గా కంటిన్యూగా చూడకండి. ఎందుకంటే మీ మనోభావాలు మాత్రం దెబ్బలు తింటాయన్నమాట డెఫినెట్లీ. ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా బూతులు వాడడం జరిగింది. ఎస్పెషల్లీ ఎవరికంటే మొన్న నేను రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశాను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి ఒక చిన్న విషయం నేను మాట్లాడనమాట. దాని గురించి ఈ నిబ్బా నా కొడుకులు చాలా మంది రియాక్ట్ అయిపోయి పెట్టిన కమెంట్స్ కి నేను ఇచ్చే రిప్లై అనమాట. ఓకేనా? జగన్ గారు చెప్పినట్టు నేను విన్నా కాబట్టే ఈ తుఫాన్కి కారణం అనమాట. నా మనసులో జరిగే అడిజర గురించే ఈ వీడియో చేస్తున్నాను. సో మనస్ఫూర్తిగా వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. మీకు దమ్ముంటే చూడండి నిబ్బాగలరా. సో ఆ బాడుకోవాలందరికీ స్ట్రాంగ్ రిప్లై ఇద్దామని చెప్పి నేను డిసైడ్ చేసుకోన్నా. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మాత్రం మీరైతే చూడకండి చెప్పేసి నేనైతే కోరుకున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అరే నిబ్బాలు, నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గుద్ద మీద గుడ్డనే ఆగదు. మీ అమ్మ అయ్యా మీకు తిండి పెట్టేంత వరకు ముద్ద కూడా ఎవడు పెట్టాడు. కొంచెమన్నా గుద్దకు సిగ్గుంటారా బాడకో? మీకు అంత గుద్దదైనా వలరా నీ పేర్లు ఉండవు, పాటలు ఉండవు, మీ ఫోటోలు ఉండవు, ఏముండవు, కామెంట్లు మాత్రం పెట్టుబడి తింటారు. గుద్దకు సిగ్గు లేకుండా కొంచెమన్నా కామెంట్స్ వచ్చి ఉండాలి కదరా బాడకో. నీ మంచి గురించి చెప్పింది కదరా బాడకో. బెట్టింగ్ యాప్ లా పోయి గుద్ద చుట్టూ అప్పులు చేసుకుంటే మీ అన్న వచ్చి తీస్తాడరా బేషడికే. మీ అమ్మను మీ అయ్యను మళ్ళీ ఆస్తులన్నీ అమ్ముకొని అప్పుడు మీ బెట్టింగ్ యాప్ లో అప్పులు తీరాలి కదరా బాడకో. మీరు నాశనం అవుతాను కదరా చెప్పింది సాలే. గుద్ద కొంచెమన్నా సో ఉండాలి బాడకో. కమెంట్ పెట్టేవాళ్ళు కమెంట్ పెట్టిన బాడకో నుంచి అంటాను. ఎస్పెషల్ చెప్తున్నాను నిబ్బా బాడకోల గురించి. గుద్దకు సిగ్గు లేకుండా అరే బాడకో, నాకు ఒకటి ఇష్టం అర్థం కాదురా. మేము చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు గానీ కాలేజీలోకి పోయేటప్పుడు గానీ మాకు సైకిల్ కత్తి లేవురా. ఇప్పుడు మీకు గుద్దకి మీకు బండి వస్తుంది కదరా, ఎయికలు వస్తుందిరా బండి. మీ అయ్యా కష్టపడి గుద్ద నేలకు రాసుకొని 12 గంటలు సంపాదిస్తుండ్రా బాడకో. ఆ కొంచెమన్నా తెచ్చుకో. ఎందుకు వచ్చిండ్రు బండి మీకు? రేసింగ్ చేయని కదరా బాడకో, లాంగ్ డ్రైవ్ పోనీ కదరా బాడకో. మీరు కాలేజ్ పోయి సక్రమంగా పోయి వస్తారని చెప్పినా కొనిచ్చిండు బండి. దానికి ఉపయోగించరా బాడకో బోషిడికే. ఎవడో చెప్పిండు, బోషిగాడు చెప్పిండు, ఎల్లిగాడు చెప్పిండు, మల్లిగాడు చెప్పిండు అని చెప్పేసి బెట్టింగ్ యాప్ లో పైసలు పెట్టుకుని గుద్ద తెంగించుకుంటే ఎవడో అడుచు కడతాడు. మళ్ళీ మీరు మొట్ట ఇకపోతే అరుచు కడతారు. పైసలు కట్టాడు కదా, ఆ బేసిక్ కామన్ సెన్స్ ఉండరా బాడకో. చదువుకుంటా కదా పని చేయాల్సిన పని. అరే దీని అమ్మ జీవితం ఈ మధ్య అయితే మరి టూ వచ్చే యూట్యూబ్ లో కొంతమంది ఆడపిల్లలబ్బా, నేను చెప్తున్నా కదా రియల్లీ వాళ్ళని చూస్తుంటే ఎంత చిరాకు దెంగుతుందంటే. వాళ్ళ ముఖాలేమో ముద్దుగా ఉన్న చిన్న చిన్న పిల్లల్లాగా, కానీ వాళ్ళ మాట్లాడే లాంగ్వేజ్, ఆ నోరు తెలిస్తే సెప్టిక్ ట్యాంక్ మోరీ లాగానే ఉంది. మోరీ కన్నా దారుణం. వాళ్ళు చేసే ఫస్ట్ నైట్ పని అంట, ఆ పని అంట, ఈ పని అంట అనుకుంటా వల్గర్ వీడియోలు అన్ని చేసుకుంటా యూత్ ని మొత్తం చెడ దిగుకుంటా దిగుతున్నాయి. ఆ బోషి అట్లా తిట్టదా. ఫస్ట్ వాళ్ళ ఛానల్ పేరు నాకు తెలియదు. నేను కొన్ని క్లిప్స్ అయితే నేను చూసాను అనమాట. అట్లాంటి బోషి చూసి ఇన్స్పైర్ అయితే బాడుకోలు. గుద్ద మీద గుడ్డ ఆగానే బాడుకోలు. కొంచెం గుద్దకు సిగ్గుంటారా బాడుకో. మీ అమ్మాయి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ తీరా కాలేక నాకు అర్థం కాదు. మీ అయ్యా అమ్మ ఎంత కష్టపడి సంపాదించిన పైసలు అర్థం చేసుకో. అది లేదు ఏం లేదు, మొత్తం మొడ్డయిపోయినా పర్వాలేదు. మీ అన్న వచ్చి సేవ్ చేస్తాడని చెప్పి మీ అన్న గుద్దకి ఏకంగా డేకర్రా సాలే. నేనైతే నువ్వు మొడ్డయిపోయినావు అనుకో, నేను డేకర్రా మీ అన్న వచ్చి అన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అదే కదా అని చెప్పింది. ఇంకేమని చెప్పిన సాలే నాకు అర్థం కాదు. మా అన్న దున్నా అని కూడా వచ్చి మాట్లాడుతున్నాం బోచిడికే. మా అమ్మాయి ఏం చేశారు వస్తాయి కదా, తిడుతూ కూడా పోతే ఇంకా గలీజ్ మాట వస్తుంది. తిట్టడానికి ఏదో కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నా సాలే కదా. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గుద్దల దమ్ము ధైర్యం ఉంటే నా వాట్సాప్ నంబర్ నా బోచిడికి నీ గుద్దల దమ్ముంటే నా వాట్సాప్ నంబర్ మెసేజ్ పెట్టి సాలేగా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అన్న. నా కమెంట్ డిలీట్ చేసిన, నేను రిప్లై కూడా లేదు ఫస్ట్. ఎందుకంటే దాని ఐడి లేదు, నంబర్ లేదు, ఫోటోలు ఎవరు లేదు దానికి. బోచిడికి లాగా నాకు అర్థమైందా. నీ గుద్దల దమ్ము ఉంటే నా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ పెట్టిపోయి అప్పుడు మాట్లాడతా. మీ అమ్మ అయ్యా ఇంకా సాటు బతుక్కుంటా బాడకో. బయటకు పోతే రోడ్ మీద ఎవరు నీకు బుచ్చం కూడా ఏడరా సాలే. కానీ అర్థమైందా బోషిడికి వెళ్ళారా. అన్న వస్తారంట అన్న దున్నా మొడ్డజిపోతారు రా. బెట్టింగ్ యాప్స్ లో పోతే మొడ్డజిపోతారు. అర్థమైందా? 10 రూపాయలు సంపాదించాలి ఎంత కష్టమో మీకు తెలుసారా బాడుకోవాలరా. నాకు అర్థం కాదు. చేసే కష్టం మీకు ఏడే కనిపిస్తుంది. కొంచెం గుత్తం నుంచి సిగ్గు చేసుకో బాడకో. ఇష్టపడి కమెంట్ పెడతారు. నేను కూడా మీ అమ్మాయి అట్లా కమెంట్ పెడితే మంచుకుంటారా బాడుకో. నేను బాడకో నేను చేసాను చేసి చూపి నాకు. నీ గుత్త ఎంబీఏ పాస్ క్లాస్ చూపి, ఫస్ట్ క్లాస్ లా వేరే కంట్రీ పోయి జాబ్ చేసుకో చూపి. అట్లాంటి ప్రూవ్ చేసుకోరా బాడకో. కమెంట్ పెట్టడు కాదు, ఒకటి వచ్చిన 2 GB డేటాతో కమెంట్ పెట్టడు కాదు. అర్థమైందా? బొన్నీటి అని చెప్పేసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన పెద్ద చిత్త విషయము. దాన్ని క్వశ్చన్ చేస్తే ఈ బాడుకోలకు గుద్దలు పడుతుంది నీ భాగాలకి. ఓషుడికే నా కొడుకులారా గుద్ద సిద్ధి చేసుకొని ఇప్పుడు నా సక్క చదువుకోడరా. సక్క చదువుకోతే నేలకు రాకుడు కూర్చోండి అడక తింటారు రోడ్ల మీద పడి. ఓషుడికే అలారా జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇక్కడ. అర్థమైందా? వాడికి ఏంది, వాడి గుద్ద వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నాడు. నీ గుద్దకు సిగ్గుంటా కదా కొంచెం అన్నా. అది క్వశ్చన్ చేసే తప్ప బాడకో. కొన్ని అన్న ఎత్తి ఫాలోగా బే చూతేగా. గుద్దకి ఏజ్ రాగానే సరిపోదు. అర్థమైంది? అదే బాడకో. నిబ్బా బాడుకోలారా, చూతేగల్లారా. మా అమ్మాయి తిట్టడానికి సిగ్గుసరం ఉండారా బాడకో. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్లీ నాకు బీపీ కంట్రోల్ అయితేనే లేదు. యాక్చువల్లీ ఈ బాడకో నా కొడుకులు పెట్టిన కమెంట్స్ చూస్తుంటే కలుసుకుంటే నాకు చిరాకు దుబ్బుతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి బయట తిట్టాను. అయినా కానీ ఈ పర్టికులర్ వీడియోలో తిట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అంత దారుణంగా కమెంట్ పెట్టినారు. ఇప్పుడు మీరు పోయి కమెంట్ వెతకండి. ఎందుకంటే ఆల్రెడీ నేను డిలీట్ చేసి హైడ్ చేస్తాను అనమాట ఛానల్ నుంచి. ఓకే ఇద్రా నిబ్బా చెప్పింది అర్థం చేసుకోండి. మీ మంచి గురించి నేను చెప్తున్నా. మీరు బాగుపడాలంటే
కొంచెమన్నా తెలుగు తెచ్చుకోండి. ఈ బెట్టింగ్ యాప్స్ దూరం ఉంటే మంచిగా బాగుపడతారు, లేకుంటే మొడ్డజిక్కిపోతే మీ అమ్మకే కష్టము. వాళ్ళు కట్టలేదు అనుకో అప్పు, నువ్వు ఉరి తీసుకొని వస్తావో పాయిజన్ తాగి వస్తావు కానీ మీ అమ్మాయికే బాధ, మీ అన్నకి కాదు. ఆ యాప్ ప్రమోట్ చేసిన బాడుకోకి కాదు బాధ, నీకు బాధ, మీ అమ్మకి బాధ, మీ అయ్యకి బాధ, మీ కుటుంబానికి బాధ. పాడుకోవు మీ అన్న వచ్చి డేకేదే ఉండదు, పీకేదే ఉండదు ఆడ. అర్థమైందా? నువ్వు రోడ్డు మీద పోతే మీ అన్న హాయ్ అన్న అని చెప్పిన వాడికి డేకండు నేను. అది గుర్తుపెట్టుకోరా బోషుడికే. వాడి గురించి వచ్చి ఫైట్ చేసేది కాదురా. పాడుకో. వీడు నాకు ఏం చెప్తుండా, నాకు విషయం అని చెప్పి కొంచెమన్నా జ్ఞానం తెచ్చుకొని నువ్వు బాగుపడడం నేర్చుకో. పెద్దోడు ఎవడన్నా మంచి చెప్పడం ఇన్రా బోషుడికే. ఉట్టిగా చెప్తున్నాడు, గుత్తకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చెప్తున్నాడు, ఉట్టిగానే చెప్పడానికి వస్తారు. అర్థమైందా? నిప్పాలంగానే గుత్తగా ఏసారి వేసుకొని తిరగొద్దు. కొంచెమన్నా తెలివి తెచ్చుకొని బాగుపడు. అర్థమైందా? మా ఎక్స్పీరియన్స్ అంతే కదరా మీకు చెప్పేది మేము. కొంచెమన్నా గుత్త తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని పాడుకో. ఓకే అండి, బాయ్.